Hi everybody, welcome to another super duper Martabette episode of Just Press Cool Pressed Oils presents Kumpalo Kumpati Season 2 powered by Arogya Nutrimix and Sri Janani. అర్థమైపోయి ఉంటుంది మీకు మడతపెట్టే ఎపిసోడ్ అన్నానని. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న సింగర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలానే మడతపెట్టాడు పాటల ద్వారా, అలానే తన పెద్దరికం ద్వారా. అండ్ మీకు తెలిసిపోయి ఉండాలి ఇప్పటికే. నాకు తెలీదమ్మా ఎవరు అంటే మా అందరికీ చాలా ఇష్టమైన మా శ్రీకృష్ణ అన్న. లెట్స్ వెల్కమ్. హాయ్ అన్న. హాయ్ సాకేత్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అంటే సీజన్ 1 నుంచి అడుక్కుంటూ ఉంటే సీజన్ 2కి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏదో అలా కలిసి వచ్చింది. అంటే మొన్న లిటరలీ బ్లాక్మెయిల్ చేశా. నువ్వు పర్ణిక ఎపిసోడ్కి వెళ్ళావు, నా దానికి ఎందుకు రాలేదు? సరే ఓకే వస్తా అన్నాడు. అప్పుడు అంటే నిజంగానే ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నా, అందుకని కొంచెం ఖాళీగానే ఉన్నాడు. పొద్దున్న ఒక 2 రికార్డింగ్స్, అంతలేదు, మధ్యాహ్నం ఏదో ఒక షూట్, తర్వాత సాయంత్రం ఇంకొక షో. నీకు గుర్తుందా అన్న? గుర్తుంది. ఒకసారి నేను ఇప్పుడు 4-5 years బ్యాక్ నేను కాల్ చేశాను క్యాజువల్గా. హాయ్ అన్న, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదమ్మా ఖాళీగానే ఉన్నా ఇంట్లో, పొద్దున్నే ఒక 2 రికార్డింగ్స్ ఒక డివోషనల్ ప్రాజెక్ట్ పాడేసి వచ్చాను, సాయంత్రం ఒక షో ఉంది అన్నాడు. ఓహో, 2 రికార్డింగ్స్ ఒక షో ఉంటే మనిషి ఖాళీగా ఉన్నట్టు. ఆ టైం ఆ పరిస్థితి ఏంటో, ఆ టైంకి ఖాళీగా, ఆ ఫోన్ ఎత్తే టైంకి ఖాళీగా. బట్ యా అన్న, వెల్కమ్. సో మా షోలో ఇది ఒక వెల్కమ్ హ్యాంపర్ ఫ్రమ్ ఆరోగ్య న్యూట్రిమిక్స్. థ్యాంక్ యూ. వీళ్ళవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్న. వెరీ నైస్. ఫుడ్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, అన్ని ప్రోడక్ట్స్, నో కెమికల్స్, నో పెస్టిసైడ్స్. వెరీ నైస్, నైస్ టు హియర్. వెరీ నైస్. సరే, ఏం చేయబోతున్నావు మా కోసం? నీకు ఇష్టమైన, నేను చేయగలిగిన పచ్చిమిరపకాయ రోటి పచ్చడి. అంటే ప్రస్తుతం పచ్చిమిరపకాయ రోటి పచ్చడి 10 నిమిషాలు అయిపోతుంది కాబట్టి దాంతో పాటు ఇంకా గుమ్మడికాయ కూర. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సార్ నీకు తెలుసు కదా మా షో ఏం చేయాలి. ఏం చేయాలి? షో స్టార్ట్ చేయాలంటే చిటికెలు చిటికేయంగానే మనకి ఇది వెళ్ళిపోయి ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి. సో లెట్స్ హ్యావ్ ది ఇంగ్రీడియంట్స్. సో చిటికేయంగానే వచ్చేసాయి అన్ని. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు అన్న? ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఓకే. ఈ పచ్చళ్ళకి వాటికి కొంచెం నూనె పడుతుంది కాబట్టి, అంటే మరీ ఎక్కువ కాకపోయినా చాలా చాలు 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 చాలు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం అది వేగాలి. వేగిన తర్వాత ఈ లోపల సరే నీ ఫేవరెట్ క్విజిన్ ఏంటి? నాకు చక్కగా మన ఇంటి భోజనం. సౌత్ ఇండియన్. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా, బట్ ఐ లవ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మెక్సికన్ ఇష్టం. మెక్సికన్ యూఎస్కి వాటికి వెళ్ళినప్పుడు చక్కగా చిపోట్లే ఒక అబ్సెషన్ ఉంటుంది అనమాట. యూఎస్కి వెళ్ళంగానే అన్నలోంచి ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు బయటకు వస్తుంటాడు. చిపోట్లే, నాకు అర్జెంట్గా చిపోట్లే కావాలి అని. అక్కడ మళ్ళీ ఇండియన్ ఫుడ్ ఇష్టం లేదు అంటే రెస్టారెంట్స్లో, అంటే తక్కువ ప్రిఫర్ చేస్తా. బట్ నాకు ఎక్కువగా ఇది ఇష్టం, చిపోట్లే కానీ లేకపోతే ఇంకా అలాంటివి. కొంచెం మెక్సికన్ బాగా ఇష్టం, ఇటాలియన్ అవి కూడా ఇష్టమే, బట్ ఎక్కువ ఐ ప్రిఫర్ మెక్సికన్. సరే, మీ ఇంట్లో వదిన శృతి మంచి కుక్క, నువ్వా? తనే చాలా బాగా చేస్తుంటాను. ఓకే. తను చేసిన వంటల్లో నీకు చాలా ఇష్టమైంది? దోసకాయ టమాటా కూర చేస్తుంది. దోసకాయ టమాటా కూర నాకు చాలా చాలా ఇష్టం అది. ఓకే, ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఇదైంది కాబట్టి ఏం చేద్దామంటే తిరగమూత గింజలు కొంచెం సిమ్లో, కొంచెం మీడియం దాంట్లో పెట్టేసా. మెంతులు కొంచెం వేపుకుందాం, ఎక్కువ వద్దు మళ్ళీ చేదు వచ్చేస్తుంది. తర్వాత ఈ మినప్పప్పు, ఆవాలు చిటపట్లాడేట్టుగా, కాసేపు జీలకర్ర. మహాద్భుతంగా ఉంటుంది అన్నమాట. నూనెలో ఇంగువ, నాకు అసలు ఈ సౌండ్ ఉంటే చిటపట్లాడుతుంది చూసారా, ఎంత బాగుంటుందంటే. నాకు నా జీవితంలోనే నాకు 2 సౌండ్లు బాగా ఇష్టం. అవి కాదు, నువ్వు అనుకునేవి కావు, మీరు కూడా అనుకునేది కాదు. తెలుసు, మీరు కూడా ఇలానే ఆలోచిస్తారండి. చెప్పు. సముద్రం అలలు, పోపు సౌండ్ నాకు మహా ఇష్టం. నాకు
నా స్ట్రెస్ రిలీఫ్ ఇదే అనమాట బేసిక్గా. ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కడిగి తుడిచి పెట్టుకున్న మన ఈ వెనకాలవి కూడా తీసేసి అవును నీట్గా. సో ఇవి కొంచెం దూరంగా ఉండండి. పచ్చిమిరపకాయలు అంటే సాకేట్లో ఒక పచ్చిమిరపకాయ ఉందని చెప్పాడు. ఇది అఫ్కోర్స్ ప్రతి మగవాడి పెళ్ళయ్యే ముందుకి ఇలాగే చుట్టుపట్లాడుతూ ఉంటాడు అంతే. ఆ తర్వాత ఇప్పుడు నూనెలో వేగుతున్నట్టు వేగుతాడు పెళ్లి తర్వాత. పర్వాలేదు, మంచిదే. మన కాంబినేషన్లో రెండోది అనుకుంటా ఇట్లా పెళ్లి జోకు. అది బాగా పాపులర్ అయిందిగా ఈటీవీలో మనం సుమ గారి దయ వల్ల. అవును, మీకు ఈ పచ్చడి బాగా ఇష్టం కాబట్టి కొంచెం మంచిగానే చేసుకుందాం. సో మినిమం ఒక 10-15 రోజులు ఉంటుంది ఇది జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొంచెం నూనె తగిలితే అఫ్కోర్స్ తర్వాత మనం తిరగమూత వేసుకుంటాం కాబట్టి. గ్రీన్ కలర్లో పచ్చిమిరపకాయ అసలు. ఇప్పుడు కానీ నీ యుద్ధం స్టార్ట్ చేయి. ఏం లేదు, ఇండస్ట్రీలో నువ్వు ఎంతో మందికి వండి పెట్టావు కదా, చాలా మందికే నాకు తెలిసి. బాలు గారు వచ్చారు, బాలు గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, సతీ సమేతంగా వచ్చారు. దట్ ఈస్ ఎ గ్రేట్ 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 మూమెంట్. చిత్ర గారు వచ్చారు, మనందరం. చిత్ర గారు వచ్చినప్పుడు మా అందరినీ కూడా పిలిచాడు కృష్ణ. అవును. సో బాలు గారినప్పుడు కూడా అనుకున్నా కాదు, బాలు గారు ప్రైవేట్గా మనం కలుద్దాం అన్నట్టుగా అంతే. నిజంగా ఆయన ఎట్లా అంటే ఆయన వారి శ్రీమతి గారు ఇద్దరు కలిసి హ్యాపీగా కూర్చొని భోజనం చేసిన తర్వాత నాకు శృతి కూడా వాళ్ళే వడ్డించి, మన ఇంట్లో పడక కుర్చీ ఉండేది మూసాపేట ఇంట్లో, ఆ పడక కుర్చీలో ఆయన కూర్చొని భుజం మీద టవల్ వేసుకొని ఎంత ఈరోజు ఈ కొంచెం తింటున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ బాలు గారు. సో ఆయన తలుచుకోకుండా ఇది నడవదు అంతే. సూపర్ అన్న. సో నేను నా క్వశ్చన్ కూడా అదే కంటిన్యూషన్ ఉండింది. చెప్పు, నీకు మోస్ట్ క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరికి వండి పెట్టడంలో ఉండింది? నాకు అసలు బేసిక్గా వండి పెట్టడం అంటేనే ఇష్టం చాలా. అంటే నాకు చెప్పాక పాట పద్యం లేకపోతే ఇంకా వంట ఈ ఇంకా వేరే ఏంటి నా క్వశ్చన్స్ కొన్ని పెట్టుకుంటా కదా, వాటికి లీడ్ ఇవ్వద్దు కదా. అలా ఇఫ్ నాట్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమయ్యేవాడివి అన్నది నా నెక్స్ట్ క్వశ్చన్ ఉండాలి. సరే చెప్పు. అది చెప్పేసావు, ఇంకే ఉంది ఆన్సర్. సో పాట పద్యం లేకపోతే వంట నాకు ఇష్టం అనమాట చాలా. ఇంకొంచెం చేయనా నీ ఇష్టం అది ఉంటుంది, చేద్దాం. నువ్వు ఎలా అంటే అలా. దోశల్లోకి, అన్నంలో, అన్నిట్లోకి బాగుంటుంది. ఇడ్లీలోకి కొంచెం మంచి, కాకపోతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటేనే ఈ పచ్చడి రుచి అనమాట. నెయ్యి వేసుకోవద్దు, డెఫినెట్లీ పోసుకోవచ్చు. మొన్న అంటే లైక్ మరీ హెల్త్ కాన్షియస్నెస్ ఇవన్నీ పెట్టుకోకుండా నెయ్యి ఇస్ గుడ్ అన్న. గ్రీన్ మిర్చి కూడా మంచిదే. గ్రీన్ మిర్చి మంచిది. ఇంకేముంది, హెల్త్ కాన్షియస్ మెంతులు ఉన్నాయి, అన్ని మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంటుంది బేసిక్గా. మరి ఏదైనా అతివృష్టి అనావృష్టి అవ్వకూడదు, కానీ లేకపోతే హ్యాపీగా బాగుంటుంది అనమాట. ఓకే చాలే. సరే, ఇండస్ట్రీ మొత్తం నిన్ను అన్న అని పిలుస్తారు, అందరూ ఆల్మోస్ట్ దాదాపుగా. ఎప్పుడైనా నీ క్రష్ నువ్వు అరే అమ్మాయి భలే ఉంది, ఇప్పుడు కాదులే పెళ్ళి అయింది కానీ ఇంతకు ముందు నీ యంగ్ డేస్లో నువ్వు ఉండకుండా ఎందుకు ఉంటుంది, అలా నువ్వు క్రష్గా ఫీల్ అయిన అమ్మాయి ఎవరైనా? అలా లేదు. అరే అని బాధపడ్డావా? ఈ గ్యాప్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. సో టాపిక్ కొంచెం సెప్టిక్గా ఉంది కాబట్టి కొంచెం యాంటీసెప్టిక్ వేసుకుంటాం. లేదు అంటే అలా ఏమీ లేదు, నాకు క్రష్ బుష్ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే బాగున్నారే వీళ్ళు అని అందరినీ అనుకున్నాను. నన్ను సిస్టర్గా అనుకున్న వాళ్ళని కూడా నేను చూడ్డానికి బాగున్నారు అనుకున్నాను తప్ప వేరే రకంగా ఇంకా. ఓకే, మనం చింతపండు కూడా ఇందులో కొంచెం ఇది చేసేసుకుందాం, కారానికి పులుపు పట్టేటట్టుగా. సో అట్లా ఉన్నారు కొంతమంది అయితే ఉన్నారు. అది నువ్వు చాలా సింపుల్ లైఫ్ నీది అన్న విషయం మాకు తెలుసు, కానీ దాంట్లో కూడా నువ్వు కొన్న ఏదైనా ఒక మంచి కాస్ట్లీయెస్ట్ 8,000 పెట్టి పోలీస్ షీట్స్ కొన్నా. 8,000 పెట్టి ఎక్కడంటే ఇది కువైట్ ఎయిర్పోర్ట్లో. ఇదివరకు నేను బాగా బట్టలకి లక్షలు తగలబెట్టా. తర్వాత ఐ రియలైజ్ అవన్నీ వేసుకోకుండా నేను అన్నీ పంచడమే జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత కొన్ని ఉన్నాయన్నాను
ఇంకా ఉన్నాయి. బాబు పర్పుల్ కలర్ టీ షర్ట్, ఒక ఏరోపోసల్ టీ షర్ట్ పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్. అది కొన్నప్పుడు వంకాయ కలర్లో ఉండింది, ఇప్పుడు ఈ కలర్కి వచ్చింది. దానికి ఒక బొక్క కూడా ఉంటుంది ఎక్కడో. ఆరెంజ్ కలర్ దానికైతే 3 బొక్కలు. 3 బొక్కలు కానీ వేస్తాడు అది. అవును, ఇష్టమో సెంటిమెంటో ఏంటో తెలియదు. సెంటిమెంట్ అని కాదు, ఊరికే ఇష్టం. ఇక్కడ మనం కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. ఫ్లేవర్ అలా పడుతుంది. ఫ్లేవర్ అది కూడా కొంచెం చెప్పు. ఇది కొంచెం మంచి చక్కటి సింపుల్ క్యూట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ అది, ఓకే, పెళ్ళెందుకు చేసుకున్నాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? బ్యూటిఫుల్, ఒక అందమైన విషయం అన్నమాట. అవునా, నిజమా? ఇండస్ట్రీలో నీ క్రష్ ఎవరు? ఇండస్ట్రీలోనా? అంటే ఎవరైనా కావచ్చు, ఎవరు లేరు. హీరోయిన్ అయినా కావచ్చు. నాకు సాయి పల్లవి గారు ఇష్టం. ఓకే, అంటే చాలా ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆవిడ ఉండే విధానం కానీ అన్నీ కూడా నాకు చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ రకంగా ఏమంటారు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒకసారి మిక్సీ గిన్నె ఇచ్చేస్తే ఇది కాస్తంత చల్లారిన తర్వాత చక్కగా తిప్పేద్దాం. ఓకే, దట్స్ ఇట్. ఓకే, నైస్. సో కొంచెంసేపు చల్లారాక ఉంది, కొంచెంసేపు చల్లారే లోపల మనం ఈ లోపల ఒక ఐటమ్ ఉంది కదా, ఇంకోటి అది కూడా చేసేసుకుందాం ప్యారలల్గా. వెరీ గుడ్. నేను ఇక్కడ పక్కన పెట్టాను. ఇప్పుడు మనం చేసేది గుమ్మడికాయ కూర. ఓకే, గుమ్మడికాయ కూరకు కావాల్సింది మంచి గుమ్మడికాయ ముక్కలు. ఆహా, ఈ గుమ్మడికాయ ముక్కలు ఒక్క విజిల్ మనం ఉడకబెట్టేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. తెలుసు కదా ఎలా ఉడకబెట్టాలో. అసలు మ్యూజిషియన్ కాదు, మెజిషియన్ కూడా నువ్వు. అసలు ఇన్స్టాగ్రామ్ చూసి సాకేత్ నీ గురించి నేను చెప్పాలి. సాకేత్ చెప్పాను నీ గురించి మంచి విషయాలు. ఎడిటింగ్ నా చేతిలోనే. మంచి ఎప్పుడు మైక్ ముందు చెప్పాలి. ఏదైనా చెడు ఉంటే పక్కన చెప్పాలంటారు. చెడు అంతేం చెడు లేదు, కానీ మంచి అయితే చెప్పాలి. ఇండిగో ఫ్లైట్లో ఒకసారి రాజమండ్రి నుంచి మనం ట్రావెల్ అవుతుంటే మన వెనకాల ఒక ప్యాసింజరు సన్ఫీస్ట్ సంథింగ్ ఏదో ఒక ఐటమ్, ఒక బెవరేజ్ అంటారు దాన్ని, అది కావాలని చెప్పి ఎయిర్ హోస్టెస్తో ఫుల్ గొడవ పడ్డాడు అనమాట. ఎందుకు లేవు స్టాక్, ఎందుకు లేవు, వాట్ ఈస్ దిస్ ఏదో అన్నారు అనమాట. బట్ అప్పుడు సాకేత్ తన మంచితనంతో నాది మీకు ఇస్తాను అని చెప్పేసి పాపం ఎయిర్ హోస్టెస్ పిలిచి తను ఆల్రెడీ తీసుకున్నది, నేను కొనుక్కున్నది ఎయిర్ హోస్టెస్ ఇచ్చేసాడు. ఆయన ఏమాత్రం సిగ్గు బిడియం ఎటువంటివి లేకుండా హాయిగా తీసుకున్నాడు దాన్ని. ఆ తర్వాత ఫ్లైట్ దిగుతున్న క్రమంలో ఎయిర్ హోస్టెస్ ఒక లెటర్ మీద సాకేత్కి ఒక థ్యాంక్స్ నోట్ రాసి ఇచ్చింది. ఇదే కాకుండా సాకేత్ ఇట్స్ సో హెల్ప్ఫుల్. ఇందులో మంచితనం ఏం లేదు, ఎయిర్ హోస్టెస్ బాగుంటుంది. సో కుక్కర్ వచ్చేసింది. సో గుమ్మడికాయ ముక్కలు అలా. వావ్. సో ఈ రకంగా గుమ్మడికాయ ముక్కలు ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి గుమ్మడికాయని ముక్కల్ని ఒక చిన్న బౌల్లో తీసుకుందాం. అది కూడా చిటికేస్తే వచ్చేస్తుంది మనం. సరే, ఆ వాటర్ తీసేసి అది వేరే గిన్నెలో వచ్చే లోపల ఇంకొన్ని ఇన్ని రాసుకున్నాను, నన్ను అడగనియట్లేదు. సరే, నువ్వు గుప్తా ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి 1 పాయింట్ కాంటాక్ట్ ఎవరు అంటే మా కృష్ణన్న. ఏంటి, ఎలా చేయగలుగుతున్నావు? అది ఏదో రకంగా మ్యూజిక్లో ఉండాలి. మనం ఓన్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లేబ్యాక్ సింగింగ్ ఒక్కటే కూర్చోవడం కాకుండా, ఓకే ఆపర్చునిటీస్ వచ్చే వాళ్ళంతా ఓకే, బట్ రాని వాళ్ళు ఏం చేస్తాం, ఏదో రకంగా మ్యూజిక్లో ఉండాలి. దీన్ని మనం నమ్ముకొని వచ్చాం కాబట్టి. బట్ ఇట్ స్టార్టెడ్ విత్ కోటి గారు. నాకు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చింది కోటి గారి దగ్గర నేను పాడుతూనే అదే టైంలో హేమచంద్ర, కారుణ్య, కార్తిక్ గారు, రంజిత్ గారు, బాలు గారు, వీళ్ళందరూ శంకర్ మాధవ్ గారు, వీళ్ళందరి చేత పాటలు పాడించడం, నేను నేర్పించి పాడించడం జరిగింది అనమాట. సో ఇట్ స్టార్టెడ్ విత్ కోటి గారు. సో ఆ టైంలోనే వాళ్ళందరినీ ఆయన నాకు కృష్ణ వాళ్ళకి నేర్పించి పాడించు. బట్ ఈ పాయింట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ 1 పాయింట్ కాంటాక్ట్లో కృష్ణన్న దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణన్న చాలామందిని కొత్త వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఈ పాట వీళ్ళకి బాగుంటుంది, ఈ పాట వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి
అందరితో పాడించారు. ఐ థింక్ ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే అన్నీ నేనే పాడాలి అనుకుంటారు, ఆర్ నేను ఫస్ట్ ట్రై చేస్తాను అనుకుంటారు. కాదు, ఇది నాకంటే తనకే బాగుంటుంది అని ఎంతోమంది సింగర్స్ ఇంక్లూడింగ్ మీ యాక్చువల్లీ కృష్ణన్నని ఒక పాట పాడమని తమన్ గారు చెప్తే అప్పటికి నేను తమన్ గారి దగ్గర ఇంకా ప్రాపర్గా జాయిన్ అవ్వలేదు, స్కోరస్ పాడుతున్నాను. నా వాయిస్తో రికార్డ్ చేసి పంపించి అప్పుడు తమన్ గారు అడిగారు, కృష్ణ ఇది వాయిస్ కాదు కదా అంటే, లేదండి ఇలా ఒక అబ్బాయి ఈ పాట నాకంటే తనకే బాగుంటుందేమో అని చెప్పి అనుకొని పాడించానండి అని చెప్పి బొమ్మ అదిరింది ఫ్రమ్ జవాన్. ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్. సో ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తాం. అంటే నాట్ హెల్ప్, నేను ఒక్కటి ఫీల్ అవుతా, లెట్స్ ఆల్ ట్రావెల్ టుగెదర్. నాన్నగారు వాళ్ళందరూ నేర్పించింది అదే, అందరికి నేర్పిస్తుంది అదే. లెట్స్ ఆల్ ట్రావెల్ టుగెదర్. ఎవరు ఆపర్చునిటీ వాళ్ళది, ఎవరు అదృష్టం వాళ్ళది. మా పేరెంట్స్ నాకు అట్లాగే. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక హోప్తోనే వస్తారు. సో ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా చెప్తా. అయితే ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ బికాస్ ఆల్ థ్యాంక్స్ అండ్ క్రెడిట్స్ టు మ్యూజిక్ డైరెక్టర్, బికాస్ వాళ్ళు ఆ పాటల్ని విని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన సింగర్స్ అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది వాళ్ళ గొప్పతనం. నేను జస్ట్ ఏదో ఒక మాట సహాయం అంతే. నాకు అలాంటి సహాయం నా సీనియర్స్ చాలామంది చేశారు. మన శ్రీదేవి గారు, గాయత్రి గారు, మాధవి గారు, ఇంకా మనకి అందరూ అప్పట్లో మెయిన్ సాంగ్స్ కోరస్లు వాళ్ళందరూ పాడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అలాగే హెల్ప్ చేశారనమాట నాకు. సో నాకు వర్కౌట్ అయింది. సో నేను చెప్పిన చోట ఇంకెక్కడికైనా వర్కౌట్ అవుతుందని అది ఒక్కటే తప్ప మన గొప్పతనం ఏం లేదు. ఓకే, ఇప్పుడు కాదు అది దానికన్నా ముందు ఇంకొక కొంచెం సీరియస్ ఆశ్రీ ఆర్గనైజేషన్కి నీకు ఉన్న ఒక చాలా మంచి రిలేషన్ ఉంది, చాలా మంచి పనులు చేస్తూ ఉంటావు నువ్వు వాళ్ళతో. ఏంటది అసలు, ఎక్కడ కనెక్ట్ అయ్యావు, ఎక్కడ తెలిసింది వాళ్ళ గురించి? నాకు తెలిసి 10 to 12 years బ్యాక్, అంతకుముందు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి అక్షయాకృతి, కొన్ని ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఐ మీన్ కొంచెం డిఫరెంట్ ఏబుల్ పిల్లలందరికీ ఎప్పుడైనా సహాయం, ఐ మీన్ లైక్ అంటే నాకున్న దాంట్లో నేను కొంచెం చేయడం జరిగింది. బట్ ఒక అమ్మాయి ఆశ్రీ పూర్ణి గారు వారి పేరు, అప్పట్లో అంటే ఇది అప్పుడే చాలా చిన్న అమ్మాయి, తను చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. ఎక్కడో నాకు కనిపించింది. అప్పటి నుంచి వాళ్ళతో అసోసియేషన్, ఎవరిదైనా పుట్టినరోజులు ఉన్నా లేకపోతే ఇంకేదైనా అకేషన్ లేనప్పుడు కూడా వెళ్ళి ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో బేసిక్గా వాళ్ళకి ఫుడ్ ఎవరైనా పెడతారు, కాస్తంత టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో సరదాగా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పటి నుంచి వాళ్ళతో నాకు అసోసియేషన్ ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. సో నాకన్నా వాళ్ళు ఇంకా గ్రేట్, ఎందుకంటే వాళ్ళ టైం, వాళ్ళ మనీ అన్నీ వెచ్చించి వాళ్ళు ఆశ్రీ సొసైటీ వాళ్ళు. అయితే ఆ పిల్లల్ని ఒకసారి నాకు జ్ఞాపకం, ఒక స్పెషల్ బస్ వేసుకుని మన నెక్లెస్ రోడ్ పిల్లల్ని తీసుకువెళ్ళి పబ్లిక్ గార్డెన్స్లో మన సురభి నాటక సంస్థ ఉంది. సో సురభి వాళ్ళు మాయాబజార్ వేస్తున్న రోజు ఆ పిల్లలందరినీ సినిమాలకి అందరూ తీసుకెళ్తారు. బట్ ఆ నాటకం రుచి చూపించాలనే ఉద్దేశంతో సురభి నాటక ఆ రోజు మాయాబజార్ వాళ్ళు ప్లే చేస్తుంటే పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మన రవీంద్ర భారతి పక్కన కామత్ హోటల్ ఉంది, కామత్కి తీసుకెళ్ళి ఆ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడం, నాకు ఇవన్నీ ఇష్టం. సూపర్, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో ఇంకా మనం కంటిన్యూ చేస్తాం. గుమ్మడికాయ కూర. సో ఇప్పుడు ఏం కావాలన్నా? గుమ్మడికాయ కూర, దానికి ఒక ప్యాన్ కావాలి. ఇది ఓకేనా? యా. సో మనం వాడేదన్నా జస్ట్ ప్రెస్ వల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సో వెరీ హెల్దీ. నేను కూడా కోల్డ్ ప్రెస్డే వాడుతూ ఉంటాను ఇంట్లో. ఇప్పుడు జస్ట్ ప్రెస్డ్ అన్నా కాబట్టి ఓకే, జస్ట్ ప్రెస్ కొనుక్కో అన్న, చాలా బాగుంది. చూడు ఇంకొంచెం చాలు. ఇది కాగేలోపు ఒక్కసారి అది మిక్సీ తిప్పేద్దాం, అయిపోతుంది. కొంచెం ఆ పని కూడా అయిపోతుంది. ఓకే, కొంచెం ఉప్పు వేసి అందులో. సో ఇందాక మనం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల చల్లబడింది. చాలు. ఉప్పు మన చేతులు ఎక్స్చేంజ్ చేసుకోవద్దు అంటారు, గొడవలు అవుతాయి ఉన్నాయిగా. పర్లేదు, కొత్తగా అయ్యేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని తిప్పడం కూడా ఒక ప్రత్యేకంగా తిప్పాలి. నువ్వే తిప్పైతే పర్వాలేదు, ఇంకా నూనె ఇంకా కాగలే. ఆ ప్రత్యేకత నువ్వే ప్రదర్శించు. నువ్వు ఇటు వచ్చేసి పల్స్ చేసుకోవాలి ప్లీజ్. అంటే రివర్స్లో
అంతేగా కరెక్ట్గా పెట్టావుగా పర్ఫెక్ట్గా ఓకే వెరీ గుడ్ ఏయ్ ఆన్ చేయాలి కాకపోతే మనం మిక్సీ తిప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మిక్సీ స్విచ్ ఆన్ చేయడం. నేను అటు నుంచి వచ్చి ఆన్ చేయాలన్నమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకో. హఠాత్ పరిణామం. చాలు చాలు అది ఎన్ని మిక్సీలు ఉన్నా నేను ఇదే వాడతాను తెలుసా అన్న. పాతది. ఒకసారి ఎలా ఓకే. ఇప్పుడు దాన్ని అక్కడ అలా పక్కన పెట్టి ఓకే. ఇప్పుడు మనం తిరగముత్త గింజలు వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు. చిన్న ఆవాలే ఇష్టం నాకు కూడా. పెద్ద లైక్ చేయను. మినప్పప్పు, పోపు బాగానే ఉండాలి, తగులుతూ ఉంటే బాగుంటుంది. జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. ఆహా కల్పన కలిపే ఆహా సౌండ్ ఏంటి అసలు, అద్భుతం, మహా అద్భుతం ఈ సౌండ్. అయితే ఇండస్ట్రీలో నువ్వు ఎవరి వల్ల అయినా బాగా డిస్టర్బ్ అయ్యావా, ఆర్ ఏదైనా హర్ట్ అయ్యి దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నావా? అవన్నీ గాలి పీకప్లో తుఫాన్లే, అవి ఉండకపోతే ఆశ్చర్యం. అన్నీ ఉంటాయి. ఇందాక మెంతులేలే, ఒక 2 మెంతులు అంతే, జస్ట్ ఎక్కువ మళ్ళీ చేతి తగులుతుంది, జస్ట్ చాలా. ఇవన్నీ సహజం, దాన్ని ఎక్కువ ఇచ్చేసుకోకూడదు. ఉంటూ ఉంటాయి అన్ని చోట్ల, ఆనందాలే ఉండాలంటే అవి ఉంటేనే అవన్నీ చాలా ఉన్నాయిలే. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి కదా, ఇప్పుడు మహా అద్భుతంగా పెట్టేసుకున్న గుమ్మడికాయ ముక్కలు. నీకు కొంచెం గట్టిగా కావాలంటే ఇది వాడచ్చు. బేసిక్గా నేను కొంచెం మనసులో పెట్టుకుని కామ్గా ఉండే టైపే, కాకపోతే తర్వాత తీర్చేసుకుంటే అయిపోతుందిగా, ఏం ఉపయోగం, అందరం మనుషులమే, ఏవో చిన్నవి ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా అని ఆలోచించాను అనమాట. అలాంటివి ఏదైనా ఉంటే మాట్లాడేసుకుంటే అయిపోతుంది. అంతేమీ కక్షలు కార్పణ్యాలు ఏం ఉండవు ఎవరికి, అంత ఇవి కూడా ఉండదు. సో చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. పంప్కిన్. సరే నాకు చెప్పు, మంచి కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. చెప్పు, అడుగు. వదిన అంటే శృతియా నందనానా? పిక్ వన్. శృతి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శృతి నందన కాబట్టి. వన్ వర్డ్ అబౌట్ నందన. మా బంగారు తల్లి, మా చిట్టి తల్లి, నా లైఫ్. ఎందుకంటే అంతే, ఇంకేం చెప్పాలి. నాకు ఆడపిల్ల కావాలని నేను లలితా సహస్రనామం చదువుకున్నా. నాకు అందుకే అమ్మవారు వచ్చారు, కాత్యాయని నందన అని పెట్టుకున్నాను అనమాట పేరు. నందన అనే పేరు వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటది? ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్దాం. మంచి ప్లాట్ఫామ్ కూడా వేయించాను. నందన యాక్చువల్లీ నాకు ఇష్టమైన పేరు కాత్యాయని, శృతి చాయిస్ నందన. చిత్రగారు అమ్మాయి నందన. చిత్రగారు నన్ను కొడుకులాగా చూస్తూ ఉంటారు. సో ఒకరోజు ఎప్పుడో అందనమాట, నందన పెట్టుకుందామా అందనమాట. నాకు ఐ ఫెల్ట్ సో టచ్, హ్యాపీగా పెట్టుకుందాం. బట్ నాకు కాత్యాయని కూడా కావాలి, అందుకని కాత్యాయని నందన అని అన్నమాట. సూపర్. మన బారసాలకు కూడా చిత్రగారు వచ్చారు. అసలు అదొక అద్భుతం అంతే. అయితే ఇందులో ఇప్పుడు ఈ చింతపండు రసం, ఇట్ విల్ బి ఆసమ్. చాలా చింతపండు రసం వేసుకొని మన శ్రీజనని బెల్లం, అక్కడ శ్రీజనని వాళ్ళ బెల్లం ఉంది, మన రెగ్యులర్ బెల్లం కూడా ఉంది. రెండు బాగుంటాయి. శ్రీజనని వాళ్ళ బెల్లం కూడా చాలా బాగుంది, హాయిగా ఉంది. ఓకే. ఈ గ్యాప్లో ఇందాక మర్చిపోయాను పచ్చిమిరకాయలు, బట్ అయినా కూడా వేడికి ఇది అయిపోతుంది, నో ప్రాబ్లం.
వేసేసుకోవచ్చు. చక్కగా ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లం. సరే, ఇప్పుడు 4 పేర్లు చెప్తా. చెప్పు. హేమచంద్ర, రేవంత్, సాకేత్, రాహుల్. ఈ 4 పేర్లలో ఎందుకు కాంట్రవర్సీ క్వశ్చన్స్? కాంట్రవర్సీ ఏం లేదు. చెప్పు. ఫ్లర్ట్, రోస్ట్. ఫ్లర్ట్ ఎవరు చేస్తారు, రోస్ట్ ఎవరు చేస్తారు, నైట్ పర్సన్ ఎవరు, నైట్ నువ్వు, నో ఫియర్ పర్సన్ ఎవరు? ఈ 4గిట్లో నో ఫియర్ రాహుల్, నైట్ నువ్వు, ఫ్లర్ట్ రేవంత్, రోస్టింగ్ హేమచంద్ర. బాగా చేస్తాడు, చక్కగా చేస్తాడు. అయిపోయిందబ్బా. ఉప్పేది అయిపోయింది అనకు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అడుగు, పర్వాలేదు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటున్నావు. నువ్వు అనుకున్న మోస్ట్ రీసెంట్ టైం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు? నాకు తెలుసు, కరెక్ట్గా చెప్పు. లేదు, సర్లే, చాలా ఉంటాయి. పర్లేదు, 2-3 నెలలు అనుకుంటాం, మళ్ళీ తర్వాత దట్స్ ఓకే అనుకుంటాం. దాని కంటిన్యూషన్లో నాకు రోజు వస్తుంది అలా ఎప్పుడు అని ఎప్పుడైనా ఎవరి విషయంలో అయినా అనిపించింది? నాకు రోజు వస్తుందని ఎప్పుడు అట్లా ఎప్పుడు అనుకోలేదు. చిన్న గిన్నెలో వాటర్ పోసుకుందాం. అక్కడ గిన్నె ఉంది, ఓకే, ఇక్కడ వాటర్ ఉంది, ఓకే. అదేంటది? బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ఇందులో వాటర్ ఎంత? కొంచెం వెయ్యి, చాలు. ఇది చిక్కగా ఉండడం కోసం చిన్న స్పూన్ ఇచ్చేస్తే. చిన్న స్పూన్ ఏదైనా పర్లేదు, దట్స్ ఓకే. సరే, నువ్వు ఇప్పటికిప్పుడు ఒక సాంగ్ కొలాబరేట్ ఎవరితోనైనా చేయాలంటే, ఎవరైనా ఆర్టిస్ట్తో ఎవరితో ఒక సాంగ్ కొలాబరేట్ చేసి చేయాలి? చిత్రమ్మ గారు, శ్రేయా ఘోషల్ గారు. చాయిస్లు చూడండి, మామూలుగా ఉన్నారు. అన్న, నాకు డౌట్ ఉండు, ఇది ఇందులో వేసేద్దాం. బియ్యం పిండి, వాటర్, కొంచెం బియ్యం పిండి, నీళ్ళు వేసి ఇందాక ఉప్పు వేసాం కదా. ఉప్పు వేసావు. ఇప్పుడు కారం తీయగా ఉన్న 2 చెంచాలు కారం వేసేసుకుందాం, బాగానే ఉంటుంది. అంతే అన్న. నువ్వు ఇంత బాగా వండుతావు, ఇదొక్కటే కాదు, చాలా యాక్టివిటీసే చేస్తావు. నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఎన్నో మంచి మంచి కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు అన్నీ ఉన్నాయి, అన్నీ పెడుతూ ఉంటావు. మోటివేషన్ రాలేదు, చెయ్యాలి. సరే, ఇంకో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు అట్లా అయిపోగొట్టదు. అయితే ఇందాక ఇచ్చిన మూకుడు ఉంది కదా, చిన్న మూకుడు ఇక్కడ ఉంది. తాలింపుకి. ఓకే, సో గిన్నె వచ్చేసింది కదా. ఇప్పుడు ఇస్తాను. బేసిక్గా రోటి పచ్చళ్ళకి పెద్ద తిరగముదలు అక్కర్లా, నేను చేతితో తీయచ్చా హ్యాపీగా. నాకు అట్లా ఎంత ఇష్టమో. ఇలా ఎవరైనా చేయి వాడితే అంటే ఒక టచ్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు నేను నీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను, చెప్పు. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క పేరు చెప్పాలి, రిలేటెడ్. బిల్డప్ అనగానే మన ఇండస్ట్రీలో గుర్తొచ్చేది ఎవరు? డ్రెస్సింగ్లో మంచి జిగల్ అన్ని చక్కగా బిల్డప్ ఇచ్చేది మా సింహ గారు. నాకు ఇష్టం, ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ చాలా ఇష్టం. అది బిల్డప్ అనేది పాజిటివ్గా తీసుకుంది. సింహ గారు పాజిటివ్గా చెప్పాను. మీ చమ్కీల డ్రెస్సు అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం, మీలాగే ఉండాలి. సో సింహ గారు పాజిటివ్గా చెప్పాను అన్నది కట్ అయిపోద్ది ఎడిట్లో. ఎంతకు తెగించారా? ఓవర్ యాక్షన్ చెప్పు. అప్పుడప్పుడు నువ్వు అనిపిస్తూ ఉంటావు. థ్యాంక్ యూ. ఈగో. నేనే, నాకు కొంచెం ఈగో ఉంది, కానీ రియలైజ్ అయిపోతూ ఉంటా. రియలైజ్ అయిపోయి మళ్ళీ నాకు నేనే ఇచ్చేసేసుకుంటా. మొబైల్ ఫోన్లోనే బతికేది అందరూ ఒక్కళ్ళు ఎవరు. నేను ఉండనా, నువ్వు ఉండవా? అందరూ. నేను ఫోనే వాడినా. అబ్బో, మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. సో తుది మెరుగులు దిద్దడం అంటే ఈ పచ్చడి యాక్చువల్గా వేడివేడి అన్నంలో ఇలా వేసుకుని తిన్నా బాగుంటుంది, కానీ కొంచెం నూనె వేస్తే కళకళలాడుతూ ఉంటుంది అన్నమాట. పచ్చడికి ఎప్పుడు కూడా కాస్తంత నూనె ఉంటే రోటి పచ్చడినా ఇంకా మామూలు పచ్చడినా చాలా బాగుంటుంది. ఇందాక ఇది ఇస్తా అన్నా, నువ్వు దీన్ని చూసి నచ్చింది అన్నావు, కానీ నాకు కొంచెం పెద్దది కావాలి, ఉంటే బాగుంటుంది. అద్భుతంగా కొంచెం కళకళలాడుతుంది, ఏం పర్లే, చాలే. మంచిగా తిరగముత్త గింజలు వేసేస్తే పచ్చిమిరపకాయలు, కారం పచ్చడి, మంచి గుమ్మడికాయ కూర, వేడి అన్నంలో అలా నెయ్యి పోసుకొని ఆవాలు చిటపటలాడుతుంటే
నా సామిరంగా మినపప్పు స్నానం చేస్తుంటే స్నానం టబ్బాత్ ఓకే. తర్వాత జీలకర్ర జకూజీ. ఓ మై గాడ్. జీలకర్ర టైంకి నిజంగానే జకూజీ లాగా అయింది. కొంచెం పసుపు వేద్దాం. ఎంత పసుపు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక్క చిన్న ఎండుమిర్చి అక్కర్లే, బట్ ఓకే ఉంటుంది, బాగుంటుంది అలా మధ్య మధ్యలో. రవ్వంతా కరివేపాకు. జాగ్రత్త జాగ్రత్త. అండ్ అలా కొంచెం చిటికెడు ఇంగువ నలిపేసి. జీవితానికి ఇంకేం కావాలి చెప్పు. ఏం అక్కర్లేదు. కానీ మంచి అంటే ఈ ప్రోగ్రామ్ ఒక విశిష్టత ఏంటంటే మంచి వంటల అది ఒక ప్లెజర్ అని. నేను నీలాగే కదన్నా, ఇఫ్ నాట్ అ మ్యూజిషియన్ నేను ఇమీడియట్గా షెఫ్ అయిపోయేవాడిని. కాబట్టి నాకు ఈ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ వంటలోకి వెళ్ళిపోయి చేయడం ఇష్టం. అలా కూడా చాలా బాగుంటుంది. ఇది కదా కావాలి. రెడీ. ఆహాహా ఈ సౌండ్ కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది. చూసారు నూనె వేస్తే. హర్ మామ్స్ లైఫ్ తెలుగు. ప్లేట్ పట్టుకో ఫస్ట్. పచ్చిమిరపకాయ వెయిట్ కొంచెం చాలే, ఇంకొంచెం. ఫైనల్ అంతే వేసా తెలుసా. దీని మీద అలా చక్కగా వేడి అన్నం పొగలు కక్కాలి. అవును తెలుస్తుంది, కక్కుతుంది. అద్భుతం. ఆహా. ఇంతకన్నానందమే ఓ కృష్ణ కృష్ణ. యాక్చువల్ రామరామ, బట్ మనం కృష్ణన్న కాబట్టి. ఓ మై గాడ్. ఇలా వెయిట్ ఇలా పొయ్యాలి. అవును. అబ్బా చాలు. నేను కూడా అంతే పోసుకుంటా, అస్సలు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఓ ముద్ద తిందాం ఫస్ట్. బాగుంది. సరే అన్న, దీన్ని ఎంజాయ్ చేస్తూ నేను కొన్ని ఫుడ్ నేమ్స్ చెప్తా. వాటికైనా నువ్వు నిర్మమాటంగా ఆ ఫుడ్ పేరు వినంగానే ఎవరు గుర్తొస్తారో చెప్పన్న. మన ఇండస్ట్రీ ట్రై. బిర్యానీ గీతా మాధురి. ఏ మంచి బాగుంటుంది కదా బిర్యానీ. వెజ్ వాళ్ళకి వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ బిర్యానీ లాగా. క్లాస్ పాటలకి క్లాసు, మాస్ పాటలకి మాసు. పర్ఫెక్ట్ అన్న. అన్ని రకాల ఇదన్నమాట గీతా మాధురి. సూపర్. నూడిల్స్ మాళవిక. ఎందుకంటే నూడిల్స్ ఏం పెద్ద అతుక్కొని పిచ్చి పిచ్చిగా ఉండవు, హాయిగా టెన్షన్ ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మాళవిక కూడా అలా టెన్షన్. మాళవిక హ్యాపీ గర్ల్. అవును, మా షోకి వచ్చినప్పుడు మాళవిక చెప్పింది నీ గురించి. విన్నా. ఇప్పుడు కూర ట్రై చేద్దాం. ఓకే. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ హాయిగా ఉందో కూర. కూర కలుపుతూ పాస్తా సమీరా భరద్వాజ్. మాకు విత్ రీజన్ కావాలి ఈ క్వశ్చన్స్, ఉత్త పేరు చెప్పండి అన్న. ముద్దపప్పు ఆవకాయ తెలుసు కదా దాని క్యారెక్టరిస్టిక్స్. వచ్చే దద్దియే కానీ పనికి వచ్చేసరికి ఆవకాయ. రేవంత్కి ఇద్దాం. అనుకున్నట్టు ముద్దపప్పు ఏ యాంగిల్లో కాదులే. మంచివాడే. సరే కానీ ఇడ్లీ శ్రావణ భార్గవి. హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగా దానికి. ఇడ్లీ కొంచెం మంచి హెల్తీగా. సరే లాస్ట్ పచ్చిమిరపకాయ కారం రోడ్ పచ్చడి. ఎవరైనా పర్వాలే. పర్నిక అంటే ఇది గుడ్ వే. చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ వేసుకొని ఇలా చేసుకొని తినే హాయిగా చెమటలు పట్టిస్తూ కూడా నవ్వు ఆనందాన్ని తెప్పించే అంటే ఓ పచ్చడి ఇది. అంటే ఎట్లా చెప్పాలి,
నేను అన్ని నువ్వు ఎలా చెప్పినా నేను పర్ణిక విషయంలో ఇలానే తీసుకుంటా. అలే ఇప్పుడు ఉండాలి, ఆడపిల్లలు అన్న తర్వాత కొంచెం పచ్చిమిర్చిలాగే ఉండాలి. కానీ అన్నీ కలిసి ఇప్పుడు చూడు, పక్కన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నిఖిలు, మనం అందరం కలిసిన తర్వాత పర్ణిక ఎంత బాగుంటుంది. పచ్చడిలాగా బాగుంటుంది. బాగుంటుంది. అండ్ తన హార్డ్ వర్క్ కూడా నాకు చాలా ఇష్టం. నాకు చాలా చాలా ఇష్టం. చాలా విషయాలలో నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది పర్ణిక. ఈ డైలాగ్కి నాకు 1000 రూపీస్ ఇస్తా అండి. సో మా ఈ కొంపలో కుంపటి సీజన్ 2కి వచ్చి ఇంత బాగా వండి పెట్టినందుకు హెల్దీ స్నాక్స్ రాత్రి ఎప్పుడైనా ఇంటికి 12ంటికి నువ్వు అసలుకే జిమ్ చేస్తున్నావు, అలా నీకు ఆల్మండ్ కుకీస్, ఫ్లాక్ సీడ్ కుకీస్ అన్నీ పనికి వస్తాయి. చాక్లెట్స్ కూడా న్యాచురల్ బెల్లంతో చేసిన చాక్లెట్స్, వెరీ నైస్. అలానే ఇందాక కొనుక్కుంటా అన్నావు కానీ మేమే ఇస్తున్నాం. మంచి చక్కటి గానుగ నువ్వులు, సూపర్. జస్ట్ బెస్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మంచి మక్కన ఉంది, 3 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. వీటితో నువ్వు వండి నచ్చితే మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయ్యి ఆర్డర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణన్న ఫర్ కమింగ్ టు కొంపలో కుంపటి. అండ్ ఇంకొక ఎపిసోడ్తో ఇంకొక మంచి గెస్ట్తో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ వెళ్ళి సెకండ్ రౌండ్ అయిపోతున్నాం. సీ యూ. బాయ్.